కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచం అందరూ కూడా గర్వంగా చెప్పుకునే రాజధాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలని ఆయన శ్రీకారం చుట్టారు. మనకేంటంటే 5 సంవత్సరాలు కరెంట్ కట్ చేసినట్టుగా అంధకార ప్రదేశ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా. మళ్ళీ ఈరోజు 1000 కిలోవాట్లు ఉన్నటువంటి ఒక బలాన్ని, ఒక ఎలక్ట్రికల్, ఒక పవర్ స్టేషన్ని మళ్ళీ ఈరోజు అందించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు పనితీరుతో ముందుకు నడుస్తున్నాం. మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం, మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఏ రకంగా ఎలక్షన్స్లో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మీతో పాటు ఒక తెలుగు వ్యక్తిగా అందరం కూడా కలిసి తిరిగి మన జాతికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి మంచి చేసే విధంగా అందరం కూడా కాంట్రిబ్యూట్ చేద్దామని తెలియజేసుకుంటూ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఆ 2 విషయాలు చెప్పకపోతే మీరు కూడా మళ్ళీ నన్ను పట్టుకుంటారు. మీరందరూ కూడా దేశం అంతా తిరుగుతున్నారు, ప్రపంచం అంతా తిరుగుతున్నారు, మళ్ళీ మీకు కనెక్ట్ చేసే బాధ్యత నాదే. కాబట్టి ఈరోజు చాలామంది రిప్రజెంటేషన్స్ కూడా డెన్మార్క్ నుంచి, బెల్జియం నుంచి, బ్రసెల్స్ అవన్నీ కూడా చాలామంది రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ కావాలని నేను తప్పకుండా దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముందుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా డైరెక్షన్లో మనకుండేటటువంటి ఎయిర్పోర్ట్స్, ఒక 7 బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్స్ మన రాష్ట్రంలో ఉంటే డొమెస్టిక్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి లాస్ట్ 6-7 మంత్స్ కూడా కృషి చేసాం. బాగా పెరిగింది. ఒక ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలంటే సార్ కూడా అదే చెప్పాం. డిసెంబర్ 2023లో విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 98,000 ప్యాసింజర్స్ ఫ్లై అయితే మళ్ళీ 1 ఇయర్ తర్వాత డిసెంబర్ 2024 ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సుమారు 1,45,000 మంది పెరిగారు. అంటే 45% వరకు కూడా ఇంక్రీజ్ అయింది. అలా ఎయిర్ ట్రావెల్ కూడా ఈరోజు రాష్ట్రంలో పెరుగుతూ వస్తుంది. ఎయిర్పోర్ట్స్ కూడా పెంచడానికి ఆయనకు మంచి ఆలోచనలు ఉన్నాయి, దాని పరంగా కూడా చేస్తాం. దానితో పాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనకుండే సిటీస్ నుంచి కూడా ఇంప్రూవ్ చేయాలనేది సార్ కూడా మాకు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. అది ఖచ్చితంగా నాకుండే పొజిషన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి నా వంతుగా ఫుల్ కమిట్మెంట్తో నేను పనిచేస్తాను. మీరు కూడా స్పెసిఫిక్గా చెప్పిన విషయాల్లో కూడా ప్రత్యేక ఫోకస్ పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం రావడం నిజంగా నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఆయన మాట్లాడుతుంటే ఎవరికి చేతులు ఆగట్లేదు అనుకుంటా, చప్పట్లు నడుస్తూనే ఉన్నాయి జరిగినంతసేపు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ స్పీచ్. సమకాలీన జ్ఞాన సంపత్తి వర్తమాన రాజకీయ చాతుర్యానికి ప్రతీకగా నిలిచి నేటి తరం సమర్థతను, ఆశయాలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరానికి భద్రమైన, ఆదర్శవంతమైన, మరింత అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ను నిర్మిస్తూ సమగ్ర, సమతుల్య, సమసమాజ నిర్మాణానికి పరితపిస్తూ ప్రపంచం నలచెలుగుల్లా విస్తరించి ఉన్న తెలుగు వ్యాపార నిర్వహణ సమర్థతా ప్రవాహాన్ని ఆంధ్రప్రదేశ్ సిరుల పంటకు జీవధారగా మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్న తెలుగు వెలుగు, నవ యువ రాజకీయ మేరునగం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారిని తెలుగు వ్యాపారవేత్తలు కరతాళ ధ్వనుల మధ్య